ఇప్పుడు అందరి దృష్టి మరొక్కసారి రాహుల్ గాంధీ మీద పడింది. ఎందుకంటారా, ఎన్నికల తర్వాత కూడా రాహుల్ గాంధీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఎందుకు మారారు? క్లియర్ కట్గా కనిపిస్తుంది. లక్కీ కావచ్చు, లేదా ఆ పార్టీకి సంబంధించిన ప్రాబల్యం పెరగడం కావచ్చు. ఓవరాల్గా ఈసారి మొన్నటి లోక్సభ ఎన్నికలలో రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన 2 చోట్ల విజయం సాధించారు. అటు ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ, అదే రకంగా ఇటు దక్షిణానికి సంబంధించి కేరళలో ఉన్న వయనాడ్. నిజానికి 2019 ఎన్నికల్లో కూడా ఆయన 2 చోట్ల పోటీ చేశారు. యూపీలోని అమేథీలోను, అదే రకంగా కేరళలోని వయనాడ్లో పోటీ చేశారు. కానీ యూపీలో, అమేథీలో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో అనూహ్యంగా ఆయన ఓటమి పాలైన పరిస్థితి. వయనాడులో గెలిచి చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితి ఆ రోజు రాహుల్ గాంధీకి. కాకపోతే ఈసారి 5 ఏళ్లు తిరిగేసరికి ఆయన నిర్వహించిన పాదయాత్రల ఫలితం కావచ్చు, లేకపోతే పార్టీ గ్రాఫ్ పెరగడం కావచ్చు, లేకపోతే ఇటువైపు అపోనెంట్ మోదీ గ్రాఫ్ పడిపోవడం కావచ్చు, ఇట్లాంటి పరిణామాల కారణంగా అటు యూపీలో పోటీ చేసిన రాయ్బరేలీలో గెలిచారు, ఇటు కేరళలో పోటీ చేసిన వయనాడులో గెలిచారు. రాయ్బరేలీకి సంబంధించిన చరిత్ర చాలా చెప్పుకోవచ్చు. ప్రధానంగా 1967లో రాహుల్ గాంధీ నాయనమ్మ ఎవరైతే ఉన్నారో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ తొలిసారి తాను లోక్సభకు పోటీ చేసింది కూడా యూపీలోని రాయ్బరేలీలోనే. ఆ తర్వాత రాయ్బరేలీలో రెండోసారి ఆమె 1971లో కూడా గెలిచారు. కాకపోతే అది వివాదాస్పదమై అది కోర్టు మెట్లెక్కడం, కోర్టు ఆమె ఎన్నికను కొట్టివేయడంతో 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధింపునకు దారితీసిన పరిస్థితి. ఆ తర్వాత 1977లో మరోసారి అక్కడ పోటీ చేశారు ఇందిరాగాంధీ. కాకపోతే ఆసారి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత అంటే 1980లో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆమె ఉత్తరాదికి స్వస్తి చెప్పి దక్షిణాది వైపు చూశారు. తెలంగాణలో ఇప్పుడు భాగంగా ఉన్న మెదక్ లోక్సభ నియోజకవర్గం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేది, ఇప్పుడు తెలంగాణలో అంతర్భాగమైన మెదక్ లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి ఆమె ఇక్కడ ప్రచారం కూడా నిర్వహించకుండానే స్థానిక నాయకుల ప్రచార సరళితోనే ఆమె విజయం సాధించిన పరిస్థితి. ఆమె చనిపోయే వరకు అంటే 1984లో ఆమె చనిపోయే వరకు కూడా ఆమె మెదక్ లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి. ఆ తర్వాత రాజీవ్ గాంధీ మాత్రం అక్కడి నుంచి పోటీ చేయలేదు. రాజీవ్ గాంధీ తన సోదరుడు స్వర్గీయ సంజయ్ గాంధీ మొదటిసారి 1980లో పోటీ చేసి ఆ తర్వాత 6 నెలలకే ఆయన విమాన ప్రమాదంలో చనిపోయారు, హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. దాంతో అప్పటి వరకు పైలట్గా నడుస్తున్న రాజీవ్ గాంధీ ఎన్నికల బరిలోకి దిగారు. రాయ్బరేలీ నుంచి అమేథీ నుంచి తొలిసారి పోటీ చేసి ఆయన ఎంపీ అయ్యారు. ఆ తర్వాత ఆయన చనిపోయే వరకు అమేథీ నుంచే పోటీ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత 90వ దశకం వచ్చేసరికి సోనియా గాంధీ మరోసారి రాయ్బరేలీని ఎంచుకున్నారు. అక్కడి నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు మొన్నటి వరకు కూడా. కానీ మొన్నటి ఎన్నికల్లో ఆమె పోటీ చేసే ఉద్దేశం లేకపోయింది. దాంతో ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇక రాయ్బరేలీ ఖాళీ అయింది కాబట్టి అక్కడ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా, లేకపోతే రాహుల్ గాంధీ పోటీ చేస్తారా అన్న చర్చ ఒక 2-3 నెలల పాటు కొనసాగిన ఆ తర్వాత రాహుల్ గాంధీ అక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. మొత్తం మీద జరిగిన పరిణామాల కారణంగా యూపీలో గెలిచారు. అదే రకంగా 2019 నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ నుంచి కూడా గెలిచిన పరిస్థితి. ఇప్పుడు ఏంటి కర్తవ్యం? రాయ్బరేలీని ఉంచుకుంటారా ఒకదానికి? ఎందుకంటే ఖచ్చితంగా నెల రోజుల వ్యవధిలో ఏదైనా ఒక పదవి ఖచ్చితంగా రిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఒక స్థానాన్ని వదులుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో వయనాడ్ ఉంచుకుంటారా, లేకపోతే రాయ్బరేలీ ఉంచుకుంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న ఆయన వయనాడ్లో పర్యటనకు వెళ్ళారు, విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా తాను ఏది తేల్చుకోలేకపోతున్నానని చెప్పారు. వయనాడ్ను వదులుకోవాలా, లేకపోతే రాయ్బరేలీని వదులుకోవాలనేది తేల్చుకోలేకపోతున్నానని చెప్తున్నారు. ఓవరాల్గా ఏది వదులుకుంటారు, ఏది ఉంచుకుంటారు అనేది ఇప్పుడు మనకు చర్చనీయాంశంగా మారుతుంది. ఒక్కసారి నేను అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తాను. వయనాడ్ అనేది కేరళ ఉంది. కేరళలో ఫైట్ బిట్వీన్ ఎల్డిఎఫ్ అండ్ యూడిఎఫ్. యూడిఎఫ్కు కాంగ్రెస్, ఎల్డిఎఫ్కు లెఫ్ట్ పార్టీస్. సో ఇక్కడి నుంచి సిపిఐ జాతీయ నేత రాజా వైఫ్ ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ మీద పోటీ చేసిన పరిస్థితి. అంటే ఒకవేళ వయనాడ్ను వదులుకుంటే, వయనాడ్కు సంబంధించి బై ఎలక్షన్ వస్తే ఎవరు పోటీ చేసినా కూడా ఇది ఇండి కూటమి దాటిపోదు. ఒకవేళ సిపిఐ పోటీ చేసి గెలిస్తే అది ఇండి కూటమిలో భాగం, ఇండి కూటమి నంబర్ ఒకటి పెరుగుతుంది, +1 అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లేదు వయనాడ్ను వదులుకుంటే దీనికి సంబంధించి. అయితే యూపీలో తిరస్కరణకు గురైన తర్వాత వయనాడులో ప్రజలు రాహుల్ గాంధీని ఆదరించారు. మరి వయనాడు ప్రజలను ద్రోహం చేస్తారా ఈ సీట్ను వదులుకోవడం ద్వారా? తనను గెలిపించిన తర్వాత తన మీద పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఆ సీటుకు దక్కే రకంగా, సిపిఐ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ సీటును దక్కించుకునే రకంగా రాహుల్ గాంధీ ఉంటారా, వ్యవహరిస్తారా అనేది ఇప్పుడు ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇక రాయ్బరేలీకి సంబంధించి చర్చ చూసాం. గాంధీ కుటుంబానికి ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన ప్లేసు, అదే రకంగా తన తల్లి సోనియా ప్రాతినిధ్యం వహించిన ప్లేసు,
మరి ఈ ప్లేస్ వదులుకుంటారా అంటే వదులుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ప్రధానంగా రాయ్బరేలీకి సంబంధించి ఇంతకు ముందే తన సోదరి ప్రియాంక అభ్యర్థిత్వాన్ని చర్చకు జరిగింది. సో ఈ సీట్ను రాహుల్ గాంధీ కనుక వదులుకుంటే అక్కడ తక్షణం ప్రియాంకను బరిలో దింపే అవకాశాలు ఉంటాయి. ప్రియాంకను కనుక బరిలోకి దింపితే మొన్నటి ఎన్నికల్లో కంబైన్డ్గా పనిచేసిన కాంగ్రెస్ ఎస్పీ కంబైన్ ఏదైతే ఉందో ఇండి కూటమి వాళ్ళు మళ్ళీ సంయుక్తంగా పనిచేసే అవకాశం ఉంటుంది, ఇక్కడ గెలుచుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇంకొక అంశాన్ని చెప్పుకోవాలి. జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఇండి కూటమికి వస్తుందనే ఉద్దేశంతో అక్కడ రాయ్బరేలీ ప్రజలు రాహుల్ గాంధీకి పట్టం కట్టొచ్చు. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వమే మూడోసారి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాయ్బరేలీలో మరోసారి పోటీ చేసి ప్రియాంక గెలవడం సాధ్యమవుతుందా, లేకపోతే మోదీ చరిష్మా మరి ఏమన్నా పని చేసి రాయ్బరేలీ సీట్ మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళిపోతుందా, ఎన్డీఏ దాంట్లోకి చేరుతుందా అనేది కూడా చర్చనీయాంశం అవుతుంది. మొత్తం మీద ఇండి కూటమి నంబర్కు యాడ్ అయ్యే రకంగా రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారు అనే అభిప్రాయం కలుగుతుంది. ఈ ఒకవేళ రాయ్బరేలీ వదులుకుంటే అది ఎన్డీఏకు ఎడ్జ్ అవుతుందా అనేది కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఈ 2 సీట్లను కనుక పోలిస్తే వాయనాడులో ఇండి కూటమికి గెలవడం ఈజీ అవుతుంది, కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి గెలవడం సాధ్యం కానే కాదు. సో ఇక్కడ ఎవరు గెలిచినా వదులుకున్నా కూడా ఈ నెంబర్ వాయనాడు అనే లోక్సభ నియోజకవర్గం ఇండి కూటమిలోనే ఉంటుంది. కానీ అదే రాయ్బరేలీకి సంబంధించి చూస్తే 50-50 ఛాన్స్. ఎందుకంటే అక్కడ లోకల్గా స్థానికంగా బీజేపీ ప్రభుత్వం ఉంది, అదే రకంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. సో ఆ యాంగిల్ను దృష్టిలో పెట్టుకుంటే రాయ్బరేలీ ప్రజలు కాంగ్రెస్ను కాకుండా మరి బీజేపీకి అక్కడ ఓటు వేసే అవకాశం ఉంది. ఎవరైనా ఫైర్ బ్రాండ్ కనుక ఇప్పుడు స్మృతి ఇరానీని అమేథీలో దింపి సక్సెస్ అయ్యింది గత ఎన్నికల్లో బీజేపీ అధినాయకత్వం. సేమ్ రాయ్బరేలీ కనుక రాహుల్ గాంధీ వదులుకుంటే అక్కడ కూడా సేమ్ ఇదే రకంగా ఒక ఫైర్ బ్రాండ్ను దింపి అక్కడ కాంగ్రెస్ను దెబ్బకొట్టే ప్రయత్నం మోదీ చేసే అవకాశం ఉంది. అదే రకంగా లోకల్గా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి అక్కడ బుల్డోజర్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అక్కడ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంటే రాహుల్ గాంధీ రాయ్బరేలీని వదులుకుంటే దాన్ని ఇండి కూటమిలో మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం అనేది 50-50 ఛాన్స్. అదే వయనాడ్ కనుక వదులుకుంటే 100% అది ఇండి కూటమిలోనే ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా గెలవకపోయినా, సిపిఐ గెలిచినా, కాంగ్రెస్ గెలిస్తే ఎలాగో ఇండి కూటమిలో ఉంటుంది. సిపిఐ గెలిచినా కూడా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన సిపిఐ గెలిచినా కూడా మళ్ళీ ఖచ్చితంగా అది కూడా ఇండి కూటమిలోనే ఉండే అవకాశం ఉంది. సో +1 అయ్యే అవకాశం ఉంటుంది, కానీ తగ్గదు. అదే రాయ్బరేలీ విషయానికి వస్తే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అయితే రాయ్బరేలీకి సంబంధించి రాహుల్ గాంధీకి కుటుంబం సెంటిమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ, సోనియా గాంధీలు ప్రాతినిధ్యం వహించిన ప్లేస్ కాబట్టి సెంటిమెంటల్ యాంగిల్లో, ఫ్యామిలీ సెంటిమెంట్ యాంగిల్లో కనుక చూస్తే రాయ్బరేలీని ఉంచుకొని వయనాడును వదులుకునే అవకాశం కనిపిస్తుంది. అదే రకంగా కూటమి ఇప్పుడున్న రాజకీయాలు, జాతీయ స్థాయిలో ఉన్న కూటమిలను దృష్టిలో పెట్టుకుంటే ఆ రకమైన వ్యూహాలను కనుక అంచనా వేసుకుంటే, వాటికి సంబంధించిన విశ్లేషణలను పరిగణలోకి తీసుకుంటే అప్పుడు ఖచ్చితంగా వయనాడును వదులుకొని రాయ్బరేలీని ఉంచుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది వయనాడును కనుక ఉంచుకుంటే అది జాతీయ స్థాయి కూటములకు సంబంధించిన లెక్కల్లో మనం అంచనా వేసుకోవచ్చు. అదే సమయంలో రాయ్బరేలీని కనుక ఉంచుకుంటే రాయ్బరేలీకి సంబంధించి కుటుంబ నేపథ్యానికి ప్రియారిటీ ఇచ్చారు అని మనం అర్థం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.